ఒకవైపు శోధనలు కావచ్చు, ఒకవైపు భయంకరమైన వ్యతిరేకత కావచ్చు. ఇవన్నిటి మధ్యలో నాయన పరిశుద్ధాత్మదేవా, మేము అద్భుత రీతిగా దాటుకుంటూ వెళ్ళాలి నాయన. అద్భుత రీతిగా మాకు ద్వారాలు తెరవబడాలి ప్రభువా. Yes Lord, we need to see your signs and wonders. We need your signs and wonders, Lord. You're a God who does marvelous things, amazing things without number. Oh, thank you, Lord. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చోండి దయచేసి. హల్లెలూయా. ఆరోగ్యం బ్రదర్ రెస్పాన్స్ ఒక్కటే వినపడ్డది. హల్లెలూయా. ఓకే, సో ఈరోజు మనం రెండు విషయాలను ధ్యానించబోతున్నాం. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సంపూర్ణత, సమృద్ధి నీలో ఉంటే ఏం జరుగుతుంది? ఒకవేళ ఆ దేవుని ఫుల్నెస్తో నువ్వు లేకపోతే, ఎంటీగా ఉంటే, అంటే ఖాళీగా ఉంటే, నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవుని వాక్యంలో ధ్యానిద్దాం. చూడండి, అనాది కాలం నుంచి దేవుడు ఈ భూమిని, ఈ భూమిలో సృష్టించిన ప్రతి వ్యక్తిని తన సమృద్ధితో నింపాలని ఆశపడుతున్నాడు. సమృద్ధి అంటే అది అభిషేకం కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు, నీ ద్వారా దేవుడు మంచి క్రియలు చేయడం కావచ్చు. అది క్లియర్గా సమాజము నీలో నాలో చూస్తూ ఉంది. ఎస్, ఈ వ్యక్తి దేవుని సమృద్ధిలో దీవించబడ్డాడు అని. వాక్యాన్ని చూద్దామండి. కీర్తన 119:64 చూస్తే దేవుడంట ఈ భూమిని తన కనికరముతో నింపుతున్నాడంట. గాడ్ ఫిల్స్ దిస్ ఎర్త్ విత్ మర్సీ. ఎస్, ఆ వాక్యాన్ని చూద్దామా? కీర్తన 119:64 చూద్దాం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. భూమి అంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నదంట. See, the earth is filled with the mercy of God. ఇంకొక వచనంలో మనం చూస్తే the earth is filled with the goodness of God. దేవుని మంచితనముతో ఈ భూమి నింపబడింది. వాక్యాన్ని చూద్దాం. కీర్తన 33:5 చూద్దాం. కీర్తన 33:5 చూద్దామని దయచేసి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చూడండి, తెలుగు బైబిల్లో మళ్ళీ కృప అన్నది, కానీ ఇంగ్లీష్ వర్షన్లో మీరు చూస్తే ద ఎర్త్ ఈజ్ ఫిల్డ్ విత్ హిస్ గుడ్నెస్ అనే మాట రాయబడింది. దేవుని యొక్క మంచితనముతో ఈ భూమి అంతా కూడా నింపబడింది. ఇంకోవైపేమో దేవుని కృపతో ఈ భూమి అంతా కూడా నింపబడింది అని రాయబడింది. ఇంకొక వచనంలో మనం చూద్దాము, ఈ భూమి అంతా కూడా దేవుని మహిమతో నింపబడింది. ఇట్స్ ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ. యెషయా గ్రంథం 6:3 చూద్దామండి. యెషయా గ్రంథం 6:3. యెషయా గ్రంథం 6:3. చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం మనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సో వైపు మనం ఏం చూస్తున్నాం? దేవుని కృపతో నిండి ఉన్న లోకాన్ని చూస్తున్నాం. మనం ఉంటున్న లోకము దేవుని కృపతో నిండి ఉంది, దేవుని మంచితనముతో నిండి ఉన్నది, దేవుని మహిమతో నిండి ఉన్నది. అంతేకాదు, ఇంకొక వచనంలో చూస్తున్నాం. అదే యెషయా గ్రంథం 11:9 ఈ భూలోకమంతా దేవుని జ్ఞానముతో నిండి ఉన్నది. ఇట్స్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్. దేవుని యొక్క జ్ఞానముతో ఈ భూలోకమంతా కూడా నిండి ఉన్నదనే మాటను చూస్తూ ఉన్నాం. ఎస్, యెషయా 11:9.
నా పరిశుద్ధ పర్వతమందంతటను నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, ఆ, నాశనము చేయదు. ఆ, సముద్రము జలములతో నిండియున్నట్టు ఆ. లోకము యెహోవాని గూర్చిన జ్ఞానముతో నిండియుండు. అడలం చేసుకోండి, లోకము యెహోవాతో కూడిన జ్ఞానముతో నిండి ఉన్నది. సో ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. సో ఎవరైతే దేవుడితో సహవాసంలో ఉంటారో, చాలా జాగ్రత్తగా వినండి, ఎవరైతే దేవుడితో సహవాసంలో ఉంటారో వాళ్ళు దేవుని కృపని పొందుకుంటారు, దేవుని యొక్క మంచితనాన్ని పొందుకుంటారు, అండ్ దేవుని యొక్క మహిమని పొందుకుంటారు, అండ్ మూడవదిగా దేవుని యొక్క జ్ఞానమును పొందుకుంటారు. అండ్ ఐదవ ఆశీర్వాదం ఏంటంటే ఈ భూలోకం అంతా కూడా ఆయన స్తుతితో నింపబడిందంట. ఆమేన్. ఇట్స్ ఫిల్డ్ విత్ ద ప్రైజ్. హబకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. హబకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దామని దయచేసి. హబకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం ప్లీజ్. ఎస్. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. భూమి ఆయన ప్రభావముతో నింపబడింది. ఇంగ్లీష్ వర్షన్లో ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ ద ప్రైజ్ అనే మాట రాయబడ్డది. హల్లెలూయా. సో ఇప్పుడు ఐదు విషయాలు మనం చూసాం. ఈ భూమి అంతా కూడా దేవుని కృపతో నింపబడింది, దేవుని యొక్క మంచితనంతో నింపబడింది, దేవుని యొక్క మహిమతో నింపబడింది, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడింది, అలాగే దేవుని యొక్క ప్రభావముతో నింపబడింది. సో దేవుడిని ఒక మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భూమినే దేవుడు అంతగా ఆశీర్వదిస్తే ఈ భూమిలో ఉన్న మనము, ఆయన పోలికలో ఆయన రూపంలో సృష్టించబడ్డ మనము ఇంకా ఎంత ఆశీర్వాదంతో నింపబడాలో ఒక్కసారి ఆలోచించుకోండి. వెన్ గాడ్ కెన్ ఫిల్ దిస్ ఎర్త్ విత్ హిస్ గ్రేస్, గుడ్నెస్, గ్లోరీ అండ్ ప్రైజ్ అండ్ ఇంకొకటి అండ్ నాలెడ్జ్, then how much more he fills people who have fellowship with him. హల్లెలూయా. సో ఆ రోజు కొంతమందిని చూపిస్తాను, ఎవరైతే నిజంగా దేవుడితో సహవాసంలో ఉన్నారో, ఎవరైతే నిజంగా దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళని దేవుడు ఎలా నింపాడో కొన్ని వచనాలు బైబిల్లోని చూద్దాం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా తండ్రితో మంచి సహవాసంలో ఉన్నాడు. వాక్యం చెప్తుంది, హీ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సంపూర్ణమైన పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు నింపబడ్డాడు. ఆ మాట లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. జీసస్ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఈరోజు సమృద్ధి గురించి మాట్లాడుతున్నాం మనం. హల్లెలూయా. సో యేసు ప్రభు అంట సమృద్ధి అయిన పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు. అమ్మ 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఎస్. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం. చాలమ్మా చూడండి, ఆత్మ బలము అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ఆయన హీ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎలా అంట, మామూలుగా కాదు. అందుకే ఒక పాట పాడతాడు కీర్తనక మన బర్క్మెన్ ఫాదర్, పాదాల కొలత సరిపోదయ్యా, నీటిలో మునిగి లేవాలయ్యా. సో సమృద్ధి అయిన పరిశుద్ధ ఆత్మతో యేసు ప్రభువు నింపబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అలాగే దేవుడి యొక్క మొట్టమొదటిగా ఆ నూతన నిబంధనలో ఉన్న మొట్టమొదటి యొక్క హతసాక్షి అయిన స్టెఫను, ఈయన కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతోను అలాగే విశ్వాసంతోనూ ఆయన నింపబడ్డాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట స్టెఫను గురించి రాయబడ్డది.
ఏమని రాయబడ్డదంటే దిస్ మ్యాన్ ఆయన మొత్తము కూడా సంపూర్ణంగా ఎస్ 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనంలో స్టెఫెన్ was filled with the full of grace and power, did great wonders and signs among the people అని రాయబడ్డది. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను. అక్కడ ఒక మాట మిస్ అవుతుంది, నాకు కొంచెం కంఫర్టబుల్గా లేను. ఏ మాట మిస్ అయింది తెలుగులో అంటే స్టెఫెన్ వాజ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్. Jesus was filled with the full of the Holy Spirit. సో ఎవరైతే యేసు ప్రభు దేవుడితో ఆనుకొని ఉన్నారో వాళ్ళు సమృద్ధిగా దేవుడు దీవించాడు, సమృద్ధిగా. అలాగే మనం చూస్తే యెహోషువను చూస్తున్నాం. యెహోషువ ఎలా ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క వాగ్దాన భూమిని నడిపించగలంటే దేవుడు ఆయన ఫుల్ జ్ఞానంతో, పూర్తి జ్ఞానముతో యెహోషువని దేవుడు నింపినట్లుగా బైబిల్లో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దామండి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. చూడండి, మళ్ళీ ఆ ఫుల్నెస్ అనే మాట మిస్ అవుతుంది. He was filled with the full of wisdom. ఎప్పుడైతే మోషే యెహోషువ కోసం ప్రార్థిస్తున్నాడో ఫుల్ జ్ఞానముతో ఆయన నింపబడ్డాడు. ఆ జ్ఞానముతోనే ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన భూమికి నడిపించగలిగాడు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. ఎవరైతే దేవుడు ఆనుకొని ఉంటారో, బైబిల్లో ఇంకొక స్త్రీ ఉంది, మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాల. తబిత అని ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఈమె she was filled with the good works, అంటే ఆమె ద్వారా మంచి క్రియలు జరగడానికి దేవుడు ఆమె మీద కృపనుంచాడు. అంటే ఆటోమేటిక్గా నేను చెప్తున్నాను, ఒక గ్రేస్ మీ మీద ఉందనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక గ్రేస్ మీ మీద ఉందనుకోండి. ఇప్పుడు యెహోషువ మీద జ్ఞానం ఉంది, జ్ఞాన ఆత్మ ఆయన మీద ఉంది. ఏం జరుగుతుందంటే విజ్డమ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ కనుక్కోడని వినలేని జ్ఞానం ఆయనలో పనిచేస్తుంది. అలాగే మనం స్టెఫెన్ చూసాం. స్టెఫెన్ చూడండి, అప్పుడే మొదటిగా విశ్వాసులు, పెద్దగా సపోర్టర్స్ లేరు, విశ్వాసులు లేరు. ఆయన దేవుడు ఏం నింపాడంటే ఫుల్ కృపతో నింపాడు అండ్ బలమైన విశ్వాసంతో నింపాడు. వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. ధైర్యంగా ఆయన అప్పుడే కొంత ముందే దేవుడి చేత ఎన్నుకొనబడ్డాడు. కానీ ఆయన గ్రేస్ పొందుకున్నాడు కాబట్టి, నిండైన విశ్వాసాన్ని పొందుకున్నాడు కాబట్టి ప్రజలకు భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు. లేచి సుదీర్ఘంగా ప్రసంగం చెప్పాడు. అబ్రహాము దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళందరికీ, యూదులందరికీ ప్రసంగం చెప్పాడు. వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు నా ప్రసంగం అయిపోయిన తర్వాత నేను అత్సాక్షిగా చంపబడతానని నాకు తెలుసు. హీ నోస్ దట్ హీ విల్ డై. కానీ భయపడలేదు. ఎందుకో తెలుసా? హీ వాజ్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫెయిత్. హల్లెలూయా. సో ఒకసారి దేవుడు ఓ కృపతోని నింపినప్పుడు, ఒక మంచి క్రియతోని నింపినప్పుడు, మంచి తలాంతుతో దేవుడు నింపినప్పుడు నోబడి కెన్ స్టాప్ దట్ పర్సన్. ఎందుకంటే ఆయన ద్వారా ఆటోమేటిక్గా దేవుడు గొప్ప కార్యం చేసుకుంటూ పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేయలేని పని యెహోషువ ఎందుకు చేశాడు అంటే జ్ఞానాత్మని. మోషేకి ఏం లేదంటే ఆవేశం ఉండేది. మోషేకి ఆవేశం ఉండేది. ఏ మనిషికైతే ఆవేశం ఉంటుందో ఆ వ్యక్తికి ఆలోచన ఉండదు. అంటే ఆ వ్యక్తి జ్ఞానంలో ఆపరేట్ చేయడం అర్థం. సో అది మిస్ అయింది కాబట్టి యెహోషువని జ్ఞానంతో నింపున్నాడు. జ్ఞానంతో నింపబడిన యెహోషువ అవలీలగా వాళ్ళని వాగ్దాన భూమికి నడిపించగలిగాడు. హల్లెలూయా. సో మనము వీ షుడ్ బి ఫిల్డ్ విత్ ఆల్ దిస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఇవన్నితోని మనం నింపబడినప్పుడు ఆటోమేటిక్గా మన ద్వారా దేవుడు క్రియలు చేసుకుంటూ పోతాడు. తబిత అనే యొక్క స్త్రీ, షీ వాజ్ ఫిల్డ్ టు డూ గుడ్ వర్క్స్. మంచి క్రియలు చేయడానికి దేవుడు ఆమె నింపాడు. చూద్దాం, వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 9 verse 36. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం
36 వచనం చూద్దాం ప్లీజ్. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను అండర్లైన్ చేసుకోండి. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి, ఆమె బహుగా ఎందుకు చేసిందంటే, చూడండి, అప్పుడే యేసు ప్రభువుని తెలుసుకుంది, అప్పుడే యేసయ్య సహవాసంలోకి వచ్చింది. సో షీ వాస్ ఫిల్డ్ విత్ గుడ్ వర్క్స్. ఆమె ద్వారా ఇక ఆమె మంచి క్రియలు చేయడానికి ఏర్పరచబడ్డది. నేను చెప్తున్నాను, అన్ని మనం చేయలేం, బట్ దేవుడు నీలో ఆ సత్క్రియలు చేసే ఒక తలాంతుని, కృపని నీలో ఉంచితే నీ ద్వారా మంచి క్రియలు జరుగుతుంటూ పోతాయి. ఆటోమేటికలీ థింగ్స్ విల్ హ్యాపెన్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ కృపని నీ మీద ఉంచాడు కాబట్టి. బర్నబా అని ఇంకొక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తున్నాం. ఈయనకు ఒక ప్రత్యేకమైన తలాంతుని దేవుడు పెట్టాడు, ప్రత్యేకమైన గ్రేస్ని దేవుడు పెట్టాడు. ఏంటో తెలుసా? బర్నబాస్ అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అర్థం, ఇతరుల్ని ప్రోత్సహించేవాడు అని అర్థం. సో బర్నబా ఇతరుల్ని ప్రోత్సహిస్తూ పౌలు యొక్క మొదటి మిషనరీ జర్నీలో ఆయనకు ఎంతగానో సహకరించి సువార్త సేవలో ఎంతగానో బర్నబా ఉపయోగపడ్డాడు. ఆయన పెద్దగా సువార్తను బోధించలేదు, కానీ బర్నబాకున్న మంచి తలాంతుని బట్టి, మంచి కృపని బట్టి దేవుడు ఏం చేశాడంటే బర్నబాని సువార్త సేవలో గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. సో నీలో ఒక కృపని పెడతాడు దేవుడు, నీలో ఒక గ్రేస్ని పెడతాడు దేవుడు. ఆ గ్రేస్ ఏం చేస్తుందంటే దేవుడి కోసం పనిచేసే విధంగా చేస్తుంది. ఆటోమేటిక్గా నీ ద్వారా మంచి క్రియలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నేను చాలా మినిస్ట్రీస్కి దేవుని వాక్యాన్ని వాక్యం వినడానికి వెళ్ళేవాడిని. ప్రతి గాడ్ సర్వెంట్ మీద దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం, ప్రత్యేకమైన గ్రేస్ పెడతాడు. సో ఆ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళగానే మన వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే, ఆ ప్రిమిసెస్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆయన మీద ఉన్న గ్రేస్ ఏదైతే ఉంటుందో ఆ గ్రేస్ అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఫ్లో అవుతుంది. ఆమేన్. ఒకసారి భయంకరమైన ఒక దాని నుంచి నాకు విడుదల కోసం నేను వెళ్ళాను. సో ఒక ఇష్యూలో నేను స్ట్రగుల్ అవుతూ వెళ్ళాను. చెప్తున్నాను, 14 days ఆ యొక్క మీటింగ్, అది 14 days అక్కడ ఉండాలి నేను. కానీ నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డే నుంచే నేను సంపూర్ణంగా ఆ యొక్క విషయం నుంచి బయటికి రావడం నేను గమనించాను. ఇక నేను 14 days కాదు, 7 daysలోనే తిరిగి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను. సో వేర్ ఎవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ప్రజలు నీ దగ్గరికి వచ్చి మేలు పొందుకోవాలన్నా దేవుడు నీ మీద ఒక గ్రేస్ని పెట్టాలి. బర్నబా దగ్గర ఒక స్పెషల్ గ్రేస్ ఉంది. హీ వాజ్ నాట్ ఏ పవర్ఫుల్ ప్రీచర్, ఓ గొప్ప బోధకుడు కాదు, పౌల్లాగా అద్భుతాలు చేయలేదు, పేతురులాగా అద్భుతాలు చేయలేదు బర్నబా, కానీ అంతకంటే గొప్ప సేవ చేశాడు. ఏం సేవ తెలుసా? ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు, అందరినీ కలిపేవాడు, అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. ప్రత్యేకమైన గ్రేస్. నేను అంటాను, పౌలు పేతురు కంటే కూడా గొప్ప సేవ ఎవరు చేశారు నూతన నిబంధనలు అంటే బర్నబాని ఖచ్చితంగా చెప్పవచ్చు. బికాజ్ he united people to do the work of God. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రేస్ చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్తున్నాను. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో బర్నబా గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం ప్లీజ్. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికానోరు తీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును. ఓకే, చాలమ్మా. హల్లెలూయా. సో బర్నబా గురించి మనం వింటున్నాం అక్కడ. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మనిషిని
ఫుల్నెస్తో నింపిన తర్వాత ఆ మనిషి ఎంటీ అవుతే చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఆ మనిషి ఎందుకు ఎంటీ అవుతాడు? మీరందరూ అనుకుంటారు, నేను ఆల్రెడీ గ్రేస్లో ఉన్నాను, నేను అభిషేకం పొందుకున్నాను, నేను సాల్వేషన్లోకి వచ్చినప్పుడు. మీరు గమనించండి, మీలో ప్రతి ఒక్కరిలో ఒక తలాంత్ ఉంటుంది. ఎవ్రీబడి హియర్ ఈజ్ గిఫ్టెడ్ విత్ సంథింగ్. ఎవ్రీబడి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు రక్షణలోకి వచ్చినప్పుడు మీ మీద ఆ కృపని దేవుడు ఉంచాడు. కొంతమంది గమనించారో లేదో, కానీ ఎవ్రీబడి హ్యాస్ సమ్ గ్రేస్ విచ్ గాడ్ హెస్ గివెన్. అది కొందరేమో ఆ పొందుకున్న గ్రేస్లో ఫుల్నెస్కి వస్తారు, సమృద్ధికి సంపూర్ణతలోకి వస్తారు. కొందరేమో ఆ ఉన్నది పోగొట్టుకుంటారు. దాన్ని ఎంప్టీనెస్ అంటాం. యు ఎంప్టీ వాట్ యు హ్యావ్. నీకున్నది పోగొట్టుకుంటావు. ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఈరోజు బైబిల్లో క్లియర్గా నాకున్న టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. నయోమిని చూస్తే, రూతు గ్రంథంలో నయోమిని చూస్తే, ఈమె దేవుడి చేత ఆశీర్వదించబడ్డది. ఈమె కుటుంబం ఆశీర్వదించబడ్డది. వీళ్ళు బెత్లెహేంలో ఉన్నారు హ్యాపీగా. నయోమి భర్త, నయోమి ఇద్దరు కుమారులు, వీళ్ళు బెత్లెహేంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారు? కొంచెం కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. వాళ్ళు ఆ బెత్లెహేంను వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు చూడండి, యూ షుడ్ నాట్ బీ ఇన్ అ రాంగ్ ప్లేస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు ఆశీర్వాదం కోల్పోతాడు అంటే హీ షుడ్ నాట్ బీ ఇన్ అ రాంగ్ ప్లేస్. అండ్ సెకండ్ థింగ్, హీ షుడ్ నాట్ బీ అమాంగ్ ద రాంగ్ పీపుల్. రెండు విషయాలు ఆ వ్యక్తి యొక్క ఆశీర్వాదం తీసేస్తుంది. తప్పుడు ప్రదేశంలో, రాంగ్ ప్లేస్లో ఉండొద్దు. రాంగ్ పీపుల్ మధ్యలో ఆ వ్యక్తిని సహవాసంలో ఉండొద్దు. ఈ మోయాబు దేశానికి వెళ్ళారు వీళ్ళు ఒక ఆశీర్వదించబడ్డ స్థలము నుంచి ఒక మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశంలో ఈ రూత్, ఈ యొక్క నయోమి చూస్తుంటే మొదట తన భర్తను కోల్పోయింది. షీ లాస్ట్ హర్ హస్బెండ్. దాని తర్వాత ఆ ఇద్దరు కుమార్తెలకి పెళ్లి చేసింది, కుమారులకి పెళ్లి చేసింది. దాని తర్వాత ఆ ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇక నయోమి నలుగురితో వెళ్ళింది మోయాబు దేశానికి. ఇప్పుడు ఒక్కతే మిగిలింది. సుమారు మోయాబు దేశంలో నయోమి కుటుంబముతో 10 సంవత్సరాలు ఉంది. షీ వాజ్ దేర్ ఫర్ 10 years. ఈ 10 సంవత్సరాల్లో సమృద్ధిగా దీవించబడ్డ ఆమె ఈరోజు ఖాళీగా అయిపోయింది. నేను అంటున్న మాట కాదు, ఆమె నోట్తో ఆమె అంటుంది. ఏమంటుంది తెలుసా? నేను ఒకప్పుడు సమృద్ధిలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ఫుల్నెస్, బట్ టుడే ఐఎమ్ ఎంప్టీ. వాక్యాన్ని చూద్దాం. రూతు గ్రంథానికి వెళ్దామండి. ఇది మూల వాక్యం. ఈరోజు మనం ధ్యానించబోయే సర్మన్లో మూల వాక్యం రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. ఎస్. నేను సమృద్ధి గలదాననై, నేను చూడండి ఆమె ఏమంటుంది తెలుసా? నేను సమృద్ధి గలదానినై వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? ఆమె సమృద్ధి గలదానినై ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు. చాలమ్మా, ఏమంటుందండి? నేను సమృద్ధిగా బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళాను, కానీ ఈరోజు రిక్తురాలనై, అంటే ఎంటీగా, ఖాళీగా మళ్ళీ నేను తిరిగి బెత్లెహేముకి వస్తున్నాను. యెహోవా నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అంటుంది. నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి అంటుంది. నయోమి అంటే ఆహ్లాదకరమైనది అని అర్థం. నయోమి అంటే అర్థం ఏంటి? ఆహ్లాదకరమైనది అని అర్థం. నయోమి మీన్స్ ప్లెజెంట్నెస్. ఆమె అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. మారా అంటే బిట్టర్నెస్ అని అర్థము. ఎందుకంటే నా జీవితంలో చేదు తప్ప, నా జీవితంలో కీడు తప్ప, నా జీవితంలో అవమానం తప్ప ఏం మిగలలేదు. అందుకే నన్ను నయోమి అని పిలవకండి ప్లీజ్, బికాస్ దేర్ ఇస్ నో ప్లెజెంట్నెస్ ఇన్ మై లైఫ్. Last 10 years, nothing pleasant has happened in my life. Everything was bitter. Everything was bitter.
హల్లెలూయా. అండ్ ఆమె ఏమంటుంది, ఇంకో మాట, నాకు దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు అని అంటుంది. దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా ఏ మనిషికి ఉండడండి. మనమే మన తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు ప్రదేశానికి వెళ్ళింది ఆమె. బెత్లెహేము అంటే ఏంటో తెలుసా అండి? బెత్లెహేము అంటే అది హౌస్ ఆఫ్ గాడ్ అని అర్థము. బెత్లెహేమికి ఇంకొక మాట పేరేంటంటే అది హౌస్ ఆఫ్ గాడ్ అని అర్థము. ఆ బెత్లెహేము ఇంకొక పేరేంటంటే ఇట్స్ ఏమంటారు, రొట్టెల యొక్క మందిరము అని అర్థము, రొట్టెల యొక్క గృహము అని అర్థము. అంటే రొట్టెల యొక్క గృహములో ఆమె కరువు వచ్చినా దేవుడు కాపాడేవాడు. కానీ ఆమె రాంగ్ ప్లేస్కి వెళ్ళింది, రాంగ్ పీపుల్ మధ్యలో ఉంది. అందుకే సమృద్ధిగా వెళ్ళిన ఆమె ఇప్పుడు రిక్తురాలై మళ్ళీ బెత్లెహేమ్కి వస్తుంది. కానీ దేవుడికి స్తోత్రం, ఆమె అనుకుంది, ఐ కమ్ ఎంప్టీ టు బెత్లెహేమ్. ఒక విధవరాలైన రూత్ని భార్య ఆ కోడలను తీసుకొని బెత్లెహేమ్లోకి అడుగు పెడుతుంది. ఏ హోప్ లేదా ఆమెకి, ఏ నిరీక్షణ లేదా ఆమెకి. అయిపోయింది నా లైఫ్, బికాజ్ నేను ఫుల్నెస్లో వెళ్ళాను, కానీ ఈరోజు ఐఎమ్ ఎంప్టీ. కానీ దేవుడికి స్తోత్రం, ఆ ఖాళీగా ఉన్న ఆమెని మళ్ళీ తన బంధువైన బోయాజ్కి ఎప్పుడైతే రూత్ పెళ్లి చేయబడిందో, మళ్ళీ నయోమి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయింది బెత్లెహేములో. నయోమి ఒక ఇంపార్టెంట్ పర్సన్ బెత్లెహేంలోనే కాదు, మన చరిత్రలో నయోమి ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఎందుకో తెలుసా? మన యేసయ్యకి గ్రాండ్ 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 మదర్ ఆమె. హల్లెలూయా. మన యేసు ప్రభు యొక్క వంశావళిలో నయోమి పేరు చేర్చబడింది. ఒకప్పుడు ఏమన్నదామే, నేను సమృద్ధిలో ఉన్న నన్ను ఈరోజు దేవుడు నన్ను రిక్తుడిని చేశాడు. ఐ వాజ్ ఇన్ ఫుల్నెస్ బట్ ఐ బికేమ్ ఎంప్టీ. బట్ దేవుడి యొక్క కృప ఏంటంటే ఖాళీగా అయిన ఆమెని, రిక్తురాలుగా ఉన్నామని మళ్ళీ సమృద్ధిలోకి దేవుడు నింపాడు. హీ బ్రాట్ హర్ అగైన్ ఇన్ టు ఫుల్నెస్. ఆమేన్. మనం ఎందుకు ఈ యొక్క సమృద్ధి గుండా వెళ్తాం? సమృద్ధితో దేవుడు మనల్ని నింపుతాడు. ఎందుకు మనం ఎంప్టీ అయిపోతాం? ఎందుకు మనం రిక్తురాలుగా అయిపోతామంటే వెన్ ఎ పర్సన్ లూజెస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుడితో సహవాసము మనిషి కోల్పోతాడో. ఎందుకంటే మనం ప్రయాణించే లోకంలో భయంకరమైన శోధనలు, అనేకమైన వ్యతిరేకతలు, ఆపోజిషన్స్, వన్ సైడ్ టెంప్టేషన్స్, వన్ సైడ్ ఆపోజిషన్స్. సో ఈ రెండింటి వల్ల ఏమైపోతామంటే ఎక్కడో దగ్గర కృంగిపోతాం, ఎక్కడో దగ్గర పడిపోతాం. ఆ పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ నువ్వు దేవుడి సహవాసంలోకి రాకపోతే యు బికమ్ ఎంప్టీ. నేను అప్పటి వరకు ఫుల్గా ఉన్న నీవు స్లోగా నువ్వు ఎంప్టీ అయిపోతూ ఉంటావు. ద మోర్ యు బికమ్ ఎంప్టీ. నయోమి ఎలాగైతే మొదట భర్తను కోల్పోయింది, దాని తర్వాత ఒక కొడుకుని కోల్పోయింది, దాని తర్వాత ఇంకో కొడుకుని కోల్పోయింది. ఇక చివరికి నయోమి ఆ కుమార్తెలతో అంటుంది ఏమంటే, అమ్మ కోడలతో అంటుంది, అమ్మ మీరు వెళ్ళిపోండి అమ్మ, ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే వయసు కాదు నాది. నేను పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళని మీకు భర్తలుగా ఇచ్చే వయసు కాదమ్మా. ఒకవేళ దేవుడు కృపనిచ్చి నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా మీరు వాళ్ళ వయసుకి మీ వయసు సరిపోదమ్మా, దయచేసి వెళ్ళిపోవడానికి కోడళ్ళతో అంటుంది. అంత డీప్ ఎంప్టీనెస్కి వెళ్ళిపోయిన నయోమి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ టు బెత్లెహేమ్, టు ద హౌస్ ఆఫ్ గాడ్. నేను మళ్ళీ బెత్లెహేమ్కి వెళ్తాను, ఆ యొక్క దేవుని యొక్క మందిరంలోకి వెళ్తాను, సమృద్ధిగా ఉన్న ఆ రొట్టెల గృహానికి నేను వెళ్తాను. అండ్ బెత్లెహేమ్ యేసయ్య జన్మించిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెని సమృద్ధితో మళ్ళీ నింపడం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలో మనం వింటమేంటి తెలుసా? ఎప్పుడైతే మనం పడిపోతామో, ఈ యొక్క పాపంలో పడిపోతామో, లేకపోతే శోధనలో పడిపోతామో, లేకపోతే వెళ్ళకూడని స్థలానికి మనం వెళ్ళిపోతామో, ఏం జరుగుతుందంటే యు బికమ్ ఎంప్టీ. అప్పుడు ఏమవుతుందంటే
నీవు నీ ఇష్టానుసారంగా నడుస్తావు. సామెతల గ్రంథంకి వెళ్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం ప్లీజ్. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూడండి, మెనీ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ ఇన్ యువర్ హార్ట్. అంటే బ్లాక్ స్లైడర్ ఎలా ఉంటా అంటే, పడిపోయిన వ్యక్తి ఎలా ఉంటా అంటే, దేవుడితో నడుచుకోడు. హీ గోస్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్స్. కానీ మనం దేవుడితో నడుచుకున్నప్పుడే సమృద్ధిలో ఉంటాము అనే మాటను చెప్తున్నాను. ఆ సమృద్ధి అయిన గ్రేస్ నీ మీద ఉన్నప్పుడే నువ్వు చేసే పనులలో నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తూ ఉంటావు. నెవర్ బికమ్ ఎంప్టీ. వెన్ యూ బికమ్ ఎంప్టీ, ఎప్పుడైతే నువ్వు ఖాళీగా అయిపోతావో, రిక్తురాలుగా అయిపోతావో, దేవుడు లేకుండా అయిపోతావో, దెన్ వన్ బై వన్ యు సీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. హల్లెలూయా. ఆదాము అవ్వ దేవుని మహిమలో ఉన్నారు. వాళ్ళకి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు. ఎప్పుడైతే అవిధేయత చూపించారో అప్పుడే వాళ్ళు రిక్తులైపోయారు. దే బికేమ్ నేకెడ్. దేర్ డిసోబీడియన్స్ బ్రాట్ నేకెడ్నెస్, స్పిరిచువల్ నేకెడ్నెస్. ఆ రోజు నుంచి కష్టాతీతంతోనే వాళ్ళు పనిచేస్తూ బ్రతికారు. అప్పటి వరకు పాపము అవిధేయతలో లేనంత వరకు వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు నీతో నడిస్తే నువ్వు రిక్తుడుగా ఉన్నా నువ్వు సమృద్ధిలోకి వస్తావు. యోసేపు, అందరూ రిజెక్ట్ చేశారు యోసేపుని, అందరూ తృణీకరించారు యోసేపుని. హీ వాజ్ ఎంప్టీ వెన్ హీ వాజ్ గోయింగ్ టు ఈజిప్ట్. రిక్తుడుగా ఉన్నాడు, ఒక బానిసగా వెళ్ళాడు. కానీ యోసేపుతో ఎవరున్నారు అంటే, యోసేపుతో దేవుడు ఉన్నాడు. యోసేపుతో దేవుడు ఉన్నాడు కనుక వాక్యం చెప్తుంది, హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, హీ వాజ్ ఎ ప్రాస్పరస్ మ్యాన్. ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక యోసేపు సమృద్ధిగా అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. బట్ యోసేపు జీవితం చూస్తే ఆయన హీ వెంట్ ఎంప్టీ టు ఈజిప్ట్. ఖాళీగా వెళ్ళాడు, ఆస్తిపాస్తితో వెళ్ళలేదు, తృణీకరించబడి వెళ్ళాడు. హీ వెంట్ రిజెక్టెడ్ టు ఈజిప్ట్. చదవనమ్మా, ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం ప్లీజ్. యెహోవా యోసేపునకు తోడై, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. యెహోవా యోసేపుతో తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చూడండి, 2 మాటలు అక్కడ రాయబడ్డాయి. బికాజ్ God was with Joseph. He was a successful man. He was a prosperous man. Hallelujah. Amen. సమృద్ధిగా ఆయన దీవించబడ్డాడు. చివరికి ఏ దశకి దేవుడు ఆయన లేపాడంటే, వాళ్ళ వెలివేసిన అన్నలే యోసేపు దగ్గరికి మాకు కొంచెం ధాన్యమే అయ్యా అని అడుక్కోవడానికి వచ్చారు. పాతకాలంలో సామెత ఉండేది, బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయని. వాళ్ళు ఏ మైండ్తో అన్నారో కానీ, బట్ నేనేమంటానంటే క్రిస్టియన్ ఫెయిత్ ఏంటంటే, మనం దేవుడితో ఉన్నంత కాలం మనం సమృద్ధిలో ఉంటాం. అండ్ సమృద్ధిలో ఉన్నంత కాలం మనం వర్ధిల్లుతూ వస్తాం. బట్ యోసేపు జ్ఞానవంతుడు. ఇక్కడ జ్ఞానమైన క్రైస్తవులు ఉంటే అదే పని చేస్తారు. చూడండి, ఎవ్రీబడి గోస్ త్రూ ఏ ఫేస్. ప్రతి ఒక్కరము ఒక ఫేస్ గుండా వెళ్తాం. ఆ భయంకరమైన ఫేస్, ఆ స్థితి ఎలా ఉంటుందంటే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, అసలు దేవుడు ఉంటే నాకు ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే నాకెందుకు ఈ విషయం జరగట్లేదు అని ఒక సందిగ్ధతలోకి మనం వస్తాం. ఒక భయంకరమైన ఫేస్ గుండా మనం వెళ్తాం. ఎందుకంటే ఎటు చూసినా నీకు అన్ని తలుపులు మూయబడ్డట్టుగా అనిపిస్తాయి. నీకు ఎక్కడి నుంచి సాయం లభిస్తలేదు. ఒక భయంకరమైన ఫేస్ గుండా ప్రతి క్రైస్తవుడు వెళ్తాడు.
కానీ దానికి మనం చేయాల్సిన ఆ ఫేస్ గుండా, ఆ భయంకరమైన స్థితి గుండా మనం బయటికి రావాలంటే మనం చేయాల్సిన తెలుసా? యోసేపు ఏం చేశాడో అదే చేయాలండి. మరి యోసేపు ఏం చేశాడంటే యోసేపుకి దేవుడు ఒక కలనిచ్చాడు. యోసేపు, ఈ ఐగుప్తులో 7 సంవత్సరాలు సమృద్ధి ఉండబోతుంది, అండ్ 7 సంవత్సరాలు కరువు ఉండబోతుంది. సో ఈ కళ వచ్చిన తర్వాత యోసేపు చేసిన పని ఏంటంటే అండి, ఆ 7 సమృద్ధిగా ఉన్న 7 సంవత్సరాల్లో సరిపడిన ఇంకొక 7 కరువుకి రాబోతున్న ఆ 7 సంవత్సరాలకి సమృద్ధిగా ధాన్యాన్ని పోగు చేసి పెట్టాడు. ఆ సమృద్ధిగా 7 సంవత్సరాల కరువు టైంలో కూడా ధాన్యాన్ని పోగు చేసేది పెట్టి, కాబట్టి ఐగుప్తులో కరువు వచ్చిన ప్రజలు మాత్రం కరువుని వాళ్ళు చూడలేదు. ఎందుకంటే ఆ 7 కరువు సమయంలో కూడా సమృద్ధిగా జీవించారు. ఎంత సమృద్ధిగా జీవించారంటే వాళ్ళు తిన్న తర్వాత పక్కనున్న ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా వాళ్ళు ధాన్యం ఇవ్వగలిగారు. అంటే వాళ్ళు చేసిన తెలివికల పని ఏంటంటే సమృద్ధి టైంలో ఇంకా బాగా జత చేసి పెట్టుకున్నాడు యోసేపు. నేనేమంటారంటే ఆ బ్యాడ్ ఫేస్ గుండా మనం వెళ్ళాలి అంటే ఆధ్యాత్మికంగా మనం కూడా ప్రార్థనలో బలంగా మనం ఉన్నప్పుడు, ఒక బ్యాడ్ ఫేస్ గుండా మనం వెళ్ళినప్పుడు, సమృద్ధిలో మనం ఫుల్నెస్లో మనం ఆ భయంకరమైన ఫేస్ గుండా మనం వెళ్తున్నప్పుడు అవలీలగా ఆ యొక్క ఫేస్ నుంచి బయటికి రావచ్చు. ఒకవేళ యోసేపు ఆ రోజు ఆ 7 సంవత్సరాలకు సరిపోయిన సమృద్ధి ధాన్యాన్ని పోగు చేసి ఉంచకపోతే, మిగతా కరువు దినాల్లో ఆ 7 సంవత్సరాలు, చివరి 7 సంవత్సరాల కరువు దినాల్లో మొత్తం ఐగుప్తు వాళ్ళందరూ కూడా భయంకరమైన ఆకలి చావులు చనిపోయేవాళ్ళు. అది ఆత్మీయతకు నేను పోలుస్తున్నాను. ఆత్మీయతకి ఏం పోలుస్తానంటే, పెద్దవాళ్ళు ఇంకో మాట అనేవాళ్ళు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అది వాళ్ళు లోకపరంగా వేరేగా ఆలోచిస్తారు. నేనేమంటానంటే, నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఆత్మీయతలో బలంగా ఉండాలి, దేవుని కృపలో ఉండాలి. యూ షుడ్ బీ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్. సగంగా ఉండొద్దు, మిడిమిడిగా ఉండొద్దు. ఎప్పుడైతే ఫుల్నెస్తో ఉంటావో, నువ్వు ఆ బ్యాడ్ ఫేస్ గుండా వెళ్ళినప్పుడు, శ్రమలు నిన్ను భయంకరంగా చుట్టుముట్టినప్పుడు, దేవుడు అవలీలగా ఆ శ్రమల్లో నుంచి బయటికి తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఆమేన్. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను నేను. ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇండియా మొత్తము కరోనా వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయింది. వాళ్ళకి ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరికి ఉద్యోగాలు పోయాయి, తినడానికి తిండి లేకుండా చాలామంది ఇబ్బందులు పడ్డారు. కానీ కాశ్మీర్లో ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే వాళ్ళంట ఎప్పుడు కూడా వాళ్ళకి సమృద్ధిలో ఎప్పుడు కూడా దాచుకునే అలవాటు అంటే ఎక్కువగా. సో వాళ్ళు కరోనా వచ్చినా లేకపోయినా వాళ్ళ అలవాటు ఏంటంటే సమృద్ధిగా ఎప్పుడు ఎక్స్ట్రాగా డబ్బులు దాచుకుంటారంట బాగా. సో డబ్బులు ఎక్స్ట్రాగా దాచుకున్నారు కాబట్టి కరోనాలో అన్ని షాప్స్ బంద్ అయిపోయినా, వాళ్ళ ఆర్టికల్ 317 వచ్చి కొన్ని నెలలు కర్ఫ్యూ ఉన్నా, వాళ్ళ వ్యాపారాన్ని ఆగిపోయినా వాళ్ళు బీదరికులకు వెళ్ళలేదట. వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరిపోని డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఆమేన్. ఈరోజు మనం ఆ ఫేస్ గుండా మనం బయటికి రావాలంటే నువ్వు దేవుని సమృద్ధిలో మనం ఉండాలి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీబడి విల్ గో త్రూ ద ఫేస్. నేను కూడా వెళ్ళాను. ఎక్కడా నా దేవుడు, ఎక్కడా నా ప్రార్థన వినడా దేవుడు అని అనేక స్వరాలు నా చుట్టూ వింటున్నప్పటికీ నేను స్థిరంగా ముందు కొనసాగడం కారణం, నేను మంచిగా ఉన్నప్పుడు సమృద్ధిలో ఉండడమే కారణం. హల్లెలూయా. ఎందుకంటే ఆ బ్యాడ్ ఫేస్ కూడా వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు, దేవుని స్తుతించలేవు. ఒకటే ప్రశ్న పదే పదే వినబడుతుంది, ఎక్కడ నీ దేవుడు? ఇప్పుడు నయోమి అన్నది, నా దేవుడే నాకు వ్యతిరేకంగా వెళ్ళాను. ద ఆల్మైటీ గాడ్ వాజ్ అగెయిన్స్ట్ మీ. కానీ దేవుడు ఎప్పుడు ఏ మనిషికి వ్యతిరేకంగా ఉండడు. హల్లెలూయా. ముందుకెళ్దాం దయచేసి. సో మనము అలాంటి స్థితిలో ఇంకా ఎప్పుడు మనము దేవుడికి దూరం అయిపోతాం, ఆ ఫుల్నెస్ నుంచి ఎప్పుడు పడిపోతామంటే గర్వం, ప్రైడ్. గర్వం అంటే
ఆ గర్వం ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు ఆ మనిషి చిన్నగా ఫుల్నెస్ నుంచి ఎంప్టీనెస్కి వస్తాడు. వాక్యాన్ని చూద్దామండి. మోయాబు గురించి అక్కడ రాయబడ్డది. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ప్లీజ్. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, మోయాబీల గర్వము గురించి వింటిని, వారు వాళ్ళు బహు గర్వపోతులు. గర్వపోతులు. దే ఆర్ ద ప్రౌడ్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. వారి అతిశయమును గూర్చియు, వాళ్ళ అతిశయముల గురించి, గర్వమును గూర్చియు, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, అహంకారము గురించి, పొగరును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారము వచ్చెను. చూడండి, బైబిల్లో బాగా గర్విష్ఠులు అంటే మోయాబీలు, అహంకారులు, గర్విష్ఠులు. సో ఈ ప్రైడ్ అనేది డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్గా యాక్ట్ అవుతుంది. కొందరు జ్ఞానం అంటే గర్వం, కొందరికి డబ్బు అంటే గర్వం, కొందరికి స్పిరిచువల్ ప్రైడ్ అంటాం. నేను ఎక్కువగా ఆత్మీయతలో ఎక్కువగా ఉన్నానని స్పిరిచువల్ ప్రైడ్లో కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళకున్న స్థానాన్ని బట్టి, వాళ్ళకున్న పొజిషన్ని బట్టి గర్వం, కొందరికి వాళ్ళ తలాంతును బట్టి గర్వం. సో ఈ ప్రైడ్ అనేది, ఈ గర్వం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలాగా పనిచేస్తుంది. కొందరు వాళ్ళ అందాన్ని బట్టి గర్వం, కొందరు వాళ్ళ స్టేటస్ని బట్టి గర్వం. సో డిఫరెంట్గా ఈ ప్రైడ్ ఆపరేట్ చేస్తుంది. కొందరికి దేవుడి దగ్గర రాకుండా ఉండకుండా గర్వం. నేను ఎందుకు పోవాలి? ఈ మధ్యకాలంలో ఒక చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక బైబిల్ తెలిసి నీకు నువ్వు వేరేవి కూడా చదవాలా? మనిషి ఏమైనా కర్మ అంటాము, ఏం పాపమైనా పుణ్యమైనా ఇక్కడే అనుభవిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ నాతో ఆర్గ్యుమెంట్ చేస్తారు. హల్లెలూయా. నేను చెప్పాను, నాకు వేరే పుస్తకాలు చదవాల్సిన పని లేదు, నా బైబిల్ నాకు చాలు. ఆమేన్. ఐ నో. అండ్ నేను ఒక్క మాట హాఫ్ అన్ అవర్ చెప్పారు నాకు. నేను ఒకటే అన్నాను, రిలీజియన్ ఈజ్ సంబడీస్ ఎక్స్పీరియన్స్. యువర్ రిలీజియన్ యు ఆర్ ఫాలోయింగ్ ఈజ్ సంబడీస్ ఎక్స్పీరియన్స్. బట్ we follow Christ so that we experience him. We follow Christ because we experienced him. ఆయనను అనుభవించాము కాబట్టి మేము యేసు ప్రభువుని అనుసరిస్తున్నాం. హల్లెలూయా. నేను దేవుళ్ళో లేకముందు ఎవరికి తెలియదు. ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు చెప్తా ఉంటే మా ఆన్సీ అంటది, డాడీ టెస్టిమనీసు మైక్లోనే వింటామంటది. హల్లెలూయా. సో ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్. మరి ఎందుకు మారాను అంటే ఎవరో చెప్తే మారలేదు, దేవుని అనుభవించాను కాబట్టి మారాను. బికాస్ ఐ ఎక్స్పీరియన్స్డ్ గాడ్, ఐ చేంజ్డ్ మై లైఫ్. సో క్రైస్తవత్వం అనేది ఇంకొకరి అనుభవం మీద మనం నడవట్లేదు, కానీ మనము దేవుని అనుభవించాం కాబట్టి, మనము దేవుని రుచి చూచాం కాబట్టి మనం క్రీస్తుని అనుసరిస్తున్నాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఓ దేవుణ్ణి రుచి చూచి చూడు, ఆయన ఎంత మంచివాడో. హల్లెలూయా. సో ఈ ఫుల్నెస్లో ఉన్న మనకున్న ఈ బ్యాక్ స్లైడింగ్ కావచ్చు, మనకున్న ఈ గర్వం కావచ్చు, మనకున్న పాపం కావచ్చు, ఇవన్నిటి ఆ ఫుల్నెస్ని దించి మన ఎంప్టీనెస్కి తీసుకొస్తుంది. జాగ్రత్త. సంసోను బైబిల్లో హీ వాజ్ ఎ మ్యాన్ విత్ ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో బలమైన దేవుని ఆత్మని కలవాడు సంసోను. క్రమముగా తప్పులు చేసుకుంటూ పోయాడు, క్రమముగా ఒకటి తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూ పోయాడు. ఒక స్టేజ్ వచ్చింది ఆయన లైఫ్లో, ద మ్యాన్ విత్ ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ బలము పొందుకున్న ఈ వ్యక్తి, అవలీలగా 1000 మందిని చంపగలిగిన వ్యక్తి, అవలీలగా సింహాన్ని రెండుగా చీల్చగలిగిన వ్యక్తి ఎంప్టీనెస్కి వచ్చాడు. ఒక స్టేజ్లో ఏమీ చేయలేని ఒక బలహీనత స్థితికి వచ్చేసాడు. బలముతో దేవుడు నింపాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మ బలముతో ఆయన నింపాడు. బట్ హీ బికేమ్ ఎంప్టీ బికాజ్ ఆఫ్ వాట్ హీ హస్ డన్. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నా శక్తి పోయింది, మై పవర్ హస్ గాన్. అప్పుడు ఫిలిస్టీలు ఆయనను భయంకరంగా చంపారు. ఆయన ఆత్మని కోల్పోయాడు, శరీరాన్ని కోల్పోయాడు, జీవితాన్ని కోల్పోయాడు.
బైబిల్లో సొలొమోను చూస్తున్నాం. దేవుడు సమృద్ధి అయిన జ్ఞానంతో దేవుడు నింపాడు. ఆ సమృద్ధి అయిన జ్ఞానంతో నడవాల్సిన సొలొమోను ఎంటీ అయిపోయాడు. ఎందుకు ఎంటీ అంటే దేవుడితో పాటు యావేతో పాటు ఇతరుల దేవుళ్ళని దేవతలని ఆయన ఆరాధించుకుంటూ వచ్చాడు. వాళ్ళకు కూడా మందిరాలు కట్టించుకుంటూ వచ్చాడు. A man with full of wisdom became empty because he did something which was not pleasing to God. దేవుడికి ఇష్టం లేని కొన్ని విషయాలు ఆయన చేశాడు కాబట్టి ఆయన జ్ఞానముతో ఉన్న వ్యక్తి ఎంటీ అయిపోయాడు, ఖాళీ అయిపోయాడు, రిక్తుడుగా అయిపోయాడు. బైబిల్లో సౌలు రాజును చూస్తూ ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా రాజుగా దేవుడు అభిషేకించాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ రాజుగా ఉన్నాడు. కానీ ఆయనలో వచ్చిన గర్వం, ఆయనలో వచ్చిన అవిధేయత ఆయన రిక్తుడిని చేశాయి. హి బికేమ్ ఎంప్టీ. ఆ ఖాళీగా అయినప్పుడు ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ చూడాలి, ఆయనలో ఉన్న బాధ చూడాలి. యుద్ధాల్లో ఎప్పుడు గెలుపొంది ఆయన ఈరోజు యుద్ధంలో ఓడిపోతున్నాడు. చివరికి ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోతున్నాడు. మ్యాన్ విత్ ఫుల్నెస్ ఆఫ్ ద అనాయింటింగ్ టు బీ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ నౌ బికమ్స్ ఎంప్టీ. ఎందుకో తెలుసా? దేవుడి మార్గాన్ని విడిచిపెట్టాడు. హీ వాజ్ వాకింగ్ నైస్లీ అండ్ హీ ఎంజాయ్డ్ విక్టరీస్. బట్ దేవుని మార్గం నుంచి పక్కకి ఎప్పుడైతే వెళ్ళాడో ఖాళీ అయిపోతూ వెళ్ళాడు. ఎప్పుడైతే ఖాళీ అయిపోతూ వెళ్ళాడో జీవితంలో ఓటములు చూస్తూ వచ్చాడు. హల్లెలూయా. సో ప్రియమైన సహోదరి సహోదరుల, రెండు గుండా మనం వెళ్తాం. వి గో త్రూ టెంప్టేషన్స్, వి గో త్రూ అపోజిషన్స్. కానీ ఇవన్నిట్లో మనము ఓపికతో సహనముతో మనం ముందుకు వెళ్ళే వాళ్ళుగా ఉండాలి. వి గో త్రూ ట్రయల్స్. భయంకరమైన సమస్యలు గుండా కూడా వెళ్తుండొచ్చు, భయంకరమైన శోధనలు గుండా వెళ్తుండొచ్చు, భయంకరమైన అపోజిషన్ కూడా వెళ్తుండొచ్చు. కానీ ఇవన్నిటిలో నువ్వు దేవుడితో నడిచినప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ అపోజిషన్స్ అన్నిటిలోంచి బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం వెళ్తుంటే ఆయన నీ గురించి విజ్ఞాపన చేసేవాడిగా ఉంటాడు. సో దేవుడితో నడిస్తే ఏమంటాడంటే నువ్వు ప్రార్థన చేయలేకపోయినా నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తూ వస్తాడు. హీ ప్రేస్ బికాజ్ యు ఆర్ వీక్. అందుకే అంటున్నాడు అలాంటి టైంలో పరిశుద్ధాత్మని కలిగి ఉండే జీవితం చాలా ప్రాముఖ్యమైంది. గత 4 వారాలుగా పరిశుద్ధాత్మ దేవుని ఎక్కువగా ధ్యానిస్తున్నాం మనం. అండ్ రెండవది, దేనికి యాబ్సెంట్ అయినా కాకపోయినా చర్చికి మాత్రం యాబ్సెంట్ కాకండి ప్లీజ్. ఎందుకు అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన సంఘంలో దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు ఉంచుతాడు. అండ్ సండే మనం ఏమవుతామంటే రీఛార్జ్ అవుతాం, మళ్ళీ బలం పొందుకుంటాం. దేవుని ఆత్మలో బలం పొందుకొని మళ్ళీ ఫుల్నెస్లో మనం వెళ్తాం. ఆ ఫుల్నెస్లో మనం వెళ్ళినప్పుడు ఆ వారమంతా కూడా దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. ఆ ఫుల్నెస్లో వాక్యం పలుకుతుంది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ, ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ కమ్స్ టు ద చర్చ్. నీకు సమృద్ధి ఎక్కడ లభిస్తుంటే సంఘంలో లభిస్తుంది. ఎస్, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22, 23 వచనాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22, 23 వచనాలు చూద్దామండి ప్లీజ్. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే. చూడండి, ఆ సంఘం ఏం చేస్తుంటే ఆ సంఘం ఏమవుతుందంటే పూర్తిగా, ఆ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా చదవండి. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. సో చర్చ్ విల్ బ్రింగ్ యూ ఇంటూ ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. సంఘంలో ఉన్న సహవాసం ఏం చేస్తుందంటే నిన్ను క్రీస్తులో సమృద్ధిలోకి తీసుకొని వస్తుంది. ఇట్ విల్ బ్రింగ్ యూ ఇంటూ ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. మాకు తెలుసో తెలియకనో
చిన్నప్పటి నుంచి, మేబీ నేను ఎల్కేజీలో ఉన్నానో అంతకంటే చిన్నగా ఉన్నాను. ఆ వయసు నుంచి మాకు ఒక అలవాటు చేశారు. ఉదయం లేవగానే ఫస్ట్ చర్చికి వెళ్ళాలి. ఆ వయసు నుంచే. సో నాకు తెలిసి సంవత్సరంలో 300 రోజులు చర్చికి వెళ్తాం. 300 రోజులు, ఒక 65 రోజులు ఏదైనా అటు ఇటుగా ఉంటే కానీ 300 రోజులు చర్చికి వెళ్ళేవాడు. ఆ టైంలో నేను చర్చికి వెళ్ళినప్పుడు నాకు ఇవన్నీ ఏం అర్థమయ్యేది కాదు. బైబిల్ కూడా అప్పుడు నేను చదవలేదు, నాకు అర్థమయ్యేది కాదు. కానీ నేనేమనుకుంటానంటే ఆల్ దట్ గ్రేస్ ఈరోజు ఇట్ ఈస్ ఫాలోయింగ్ అస్. ఏమెన్. సంఘంలో జత చేయబడ్డ వ్యక్తి దే విల్ కమ్ ఇన్ టు క్రైస్ట్ ఫుల్నెస్ అనే మాట రాయబడ్డది. వాక్యాన్ని చూద్దామండి. 1 కొరింథీయులు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 కొరింథీయులు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 కొరింథీయులు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి. చూడండి, ఒక్క శరీరం అంటే తెలుసా? సంఘం. మనందరము ఒకే శరీరంలోకి వస్తున్నాము. ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనందరం ఒకే బాప్తిజం పొందుకున్నాం, ఒకే ఆత్మని పొందుకున్నాం, ఒకే శరీరంగా చేయబడ్డాం. We were baptized into one spirit and we were joined to one body, that is his church. Hallelujah. So లైట్ తీసుకోవద్దు. చర్చ్ని, సంఘాన్ని, సహవాసాన్ని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే అది ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్లోకి మనం నడిపిస్తుంది. మన సంఘంలో జడ్జ్ చేయబడిపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఈరోజు మన యూట్యూబ్లో అక్కడ ఇక్కడ డిబేట్లు అవి ఇవి నడుస్తూ ఉన్నాయి. ఫైనల్గా వి ఎండ్ అప్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ మెన్. మనుషుల సిద్ధాంతాలని పాటించే వారిగా క్రమక్రమంగా మారిపోతాం. ఆత్మీయత నుంచి ఏంటంటే నీ మైండ్ ఎక్కువ రీజనింగ్కి వెళ్ళిపోతుంది. ఆ రీజనింగ్ ఏమవుతుందంటే ప్రతి ప్రశ్న, ఇదెందుకు అలా ఉంది, అదెందుకు ఇలా ఉంది, ఇదెందుకు అలా ఉంది. నయోమి అన్నది ఎక్కడ? మోయాబు నుంచి బెత్లెహేంకి వస్తున్నప్పుడు నయోమి ఏమన్నది? దేవుడు నాకు వ్యతిరేకంగా ఉండెను కనుక నా పేరు నయోమి అని పిలవకండి, నా పేరు మారా అని పిలవండి. స్లోగా నీ పక్షాన ఉంటాడని నమ్ముతూ వస్తున్న నీవు దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు అనే ఆలోచన విధానంలోకి నువ్వు వచ్చేస్తావు. యు బ్యాక్ స్లైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ హార్ట్. రెండవది, క్రీస్తులో సమృద్ధిలోకి మనం ఏం తీసుకొస్తుందంటే నీలో ఆంతరంగిక పురుషుడుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్రీస్తులో సమృద్ధిలోకి తీసుకొని వస్తాడు. యువర్ ఇన్నర్ మ్యాన్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. సో 2 విషయాలు మన క్రీస్తులో సమృద్ధిలోకి తీసుకొని వస్తాయి. ఒకటి క్రీస్తు సంఘము, అండ్ 2 నీలో ఉన్న ఆంతరంగిక పురుషుడిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ద ఇన్నర్ మ్యాన్. ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ దేవునితో ఎక్కువగా సహవాసంలో ఉంటాడో ఆయన, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను క్రీస్తులో సమృద్ధిలోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అండ్ క్రీస్తులో సమృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆ రోజు యేసు ప్రభు ఏం చేశాడో అదే జరుగుతుంది. ఏం చేశాడు యేసయ్య? ఖాళీగా ఉన్న బాణాల్లో వాళ్ళకి చెప్పాడు, అయ్యా కానాపల్ల వివాహంలో మొత్తము ద్రాక్షరసం అయిపోయిందయ్యా, బాణలన్నీ ఖాళీగా అయిపోయాయి. ఆల్ వెసల్స్ వేర్ ఎంప్టీ. యేసయ్య ఉన్నాడు, బాణల్ని నీటితో నింపమన్నాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ద ఎంప్టీనెస్ ఆఫ్ ద ఎంప్టీ వెసల్స్ వేర్ మేడ్ ఫుల్. అండ్ రుచికరమైన ద్రాక్షరసము అక్కడ లభించినట్లుగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు నీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ రోజు శిష్యులు సముద్రంలో తన వలనేశారు. ఆ సముద్రంలో తన వలనేసినప్పుడు ఆ వల ఖాళీ వల. వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే, ప్రభువా రాత్రంతా శ్రమపడ్డాం ప్రభువా, ఒక్క చేప కూడా లేదు. దే హ్యాడ్ ఎన్ ఎంప్టీ నెట్.
కానీ యేసయ్య వాళ్ళలోకి వచ్చిన తర్వాత, యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అదే ఖాళీ నెట్ ఏదైతే ఉందో, అదే ఖాళీగా ఉన్న వల అయితే ఉందో చిరిగిపోవడం ఆరంభించింది, సమృద్ధితో నింపబడింది. ద ఎంప్టీ నెట్ బికేమ్ ఫుల్ వెన్ క్రైస్ట్ కేమ్ ఇంటు దేర్ లైఫ్స్. ఆ యొక్క ప్రసంగం చెప్తా ఉన్న యేసయ్య, ప్రజలు ఆకలితో ఉన్నారు. ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత 12 గంపల నిండా మిగిలిపోయిన ఆహారం ఉండింది. అంటే అది ఖాళీగా ఉన్న దశ నుంచి సమృద్ధి దశకి యేసయ్య మార్చాడు. ద ఎంప్టీ బికేమ్ అబండెన్స్, ఫుల్నెస్. హల్లెలూయా, ఆమేన్. డిసైపుల్స్, శిష్యులు అందరూ కూడా యేసు ప్రభు ఉన్నంత కాలం ఖాళీగా ఉన్నారు. దేవర్ ఎంప్టీ. ఏ అద్భుతము చేయలేకపోతున్నారు, ఎవరిని స్వస్థపరచలేకపోతున్నారు, బలంగా సువార్త కూడా బోధించలేకపోతున్నారు. బట్ పెంతెకోస్తు దినాన దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పెంతెకోస్తు దినాన సమృద్ధిగా ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్లో వాళ్ళందరూ నింపబడ్డారు. అటు తర్వాత వాళ్ళ జీవితం చూస్తే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశారు. ధైర్యంతో దేవుని సువార్తని బోధించారు. ఈరోజు దేవుడు మనం పిలుస్తున్నాడు, ఎంప్టీగా ఉన్నావా? ఈరోజు ఫుల్నెస్లోకి రావాలి. ఫుల్నెస్లో ఉన్నావా? ఇంకా అధికమైన ఫుల్నెస్లోకి నువ్వు రావాలి. బట్ ఎంప్టీనెస్ విల్ కిల్ యూ. ఈ యొక్క ఖాళీగా ఉన్న నీవు, నయోమి ఎలాగైతే నష్టపోతూ వచ్చిందో 10 సంవత్సరాలు మోయాబు దేశంలో, when she became empty, she began losing everything. 10 సంవత్సరాలు ఆమె కుటుంబంలో చూడని అనేక భయంకరమైన విషయాలు ఆమె చూస్తూ వచ్చింది. అందుకే ఆ మాట అంటుంది, నేను సమృద్ధిగా వెళ్ళాను మోయాబుకి, కానీ రిక్తురాలిగా మళ్ళీ బెత్లెహేముకి వస్తున్నానంటుంది. ఈరోజు నువ్వు ఒకవేళ రిక్తురాలిగా ఉంటే, ఈరోజు సమృద్ధిలోకి దేవుడు నేను తీసుకొచ్చును గాక. ఇఫ్ యు ఆర్ ఎంప్టీ, మే గాడ్ ఫిల్ యూ విత్ హిస్ ఫుల్నెస్. అండ్ ఎప్పుడైతే దేవుడు సమృద్ధిలో నేను దీవిస్తాడో, నీ ద్వారా ఆయన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం దయచేసి. థ్యాంక్ యూ లార్డ్, వర్షిప్ యూ, హల్లెలూయా. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Worship you, adore you. We give you all the glory and honor. Yes. ఎక్కడైనా ఎంప్టీనెస్ ఉందా నీలో? ఆ ఎంప్టీనెస్ ఎందుకు వచ్చింది అంటే, బహుశా ఏదైనా శోధన వల్ల వచ్చి ఉండొచ్చు. ఆ ఎంప్టీనెస్ ఎందుకు వచ్చిందంటే, బహుశా ఏదైనా పాపం వల్ల, అతిక్రమం వల్ల వచ్చి ఉండొచ్చు, అవిధేయత వల్ల వచ్చిండొచ్చు. ఆ ఎంప్టీనెస్ ఎందుకు వచ్చింది అంటే, నీకు సరైన సహవాసం లేక వచ్చిండొచ్చు. ఆ ఎంప్టీనెస్ ఎందుకు వచ్చిందంటే, నీ యొక్క ఆంతరంగిక పురుషుడు బలహీన పడ్డాడు కాబట్టి ఆ యొక్క ఎంప్టీనెస్ నీలోకి వచ్చింది. ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభువా నా ఆంతరంగిక పురుషుడిని బలపరచు. లార్డ్ స్ట్రెంగ్థెన్ మై ఇన్నర్ మ్యాన్ సో దట్ ఐ కెన్ కమ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ప్రభువా నీ సహవాసంలో నేను ఉండాలి, నేను క్రీస్తులో సమృద్ధిగా జీవించడానికి. నయోమిలాగా కాదు, సమృద్ధిలో నడిచిన ఆమె రిక్తురాలుగా అయిపోయింది. కానీ దేవుడికి స్తోత్రం, మళ్ళీ బెత్లెహేముకి వచ్చిన తర్వాత మళ్ళీ సమృద్ధిలోకి దేవుడు దీవించాడు. ఈరోజు ఒకవేళ నయోమిలాగా రిక్తురాలుగా అయిపోయినట్లయితే, మళ్ళీ బెత్లెహేములో దేవుడు నయోమిని ఎలా సమృద్ధిలో దీవించాడో, అలా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మే దట్ ఎంప్టీనెస్ గో ఫ్రమ్ యువర్ లైఫ్ అండ్ మే యు కమ్ ఇన్ టు ద
fullness of Christ. Oh, thank you, Lord. ఈ సమయంలో బల్ల తీసుకునే ముందు ఎక్కడెక్కడ అవిధేయతలో ఉన్నామో, ఎక్కడెక్కడ పాపంలో నడిచామో మనం ఒక్కసారి మన జీవితాలను చూసుకుందామండి. జేమ్స్ గారు, నాగేశ్వర్ బ్రదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందామండి. ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ ఓన్ లైఫ్. నీ జీవితంలోకి దయచేసి మీరు చూసుకోండి ప్లీజ్. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుంటూ ఉండగా ఒక్కసారి మనలోకి చూసుకుందాం. ప్రభువా, ఎక్కడెక్కడ నాలో ఎంప్టీనెస్ ఉందో, ఎక్కడెక్కడ నేను రిక్తురాలుగా ఉన్నానో ప్రభువా, నన్ను సమృద్ధిలోకి తీసుకొని రా అని అడుగుదాం. ప్లీజ్ లుక్ ఇన్ టు యువర్ లైఫ్. అండ్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అక్కడ ప్రభువా నన్ను క్షమించు అని అడగండి. మీ పరిశుద్ధ రక్తంలో కడగమని అడగండి. నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని అడగండి. ఎస్, ఫర్గివ్ మీ లార్డ్.